కన్యా రాశి వాళ్లకు ఈ వారం మిశ్రమంగా ఉండబోతుంది. మానసికమైనటువంటి ఒత్తిడి కొంత పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ఖర్చులకు మీరు కొంత ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ అనవసరమైనటువంటి ఖర్చులను ఎంతగా తగ్గించుకుంటే మీకు భవిష్యత్తు అంత ఆనందంగా ఉంటుంది. వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ప్రయాణాలను కూడా మీరు వాయిదా వేయటమో లేదా పూర్తిగా మానివేయటమో మంచిది. అంతేకాకుండా నిర్వహించేటటువంటి వృత్తి వ్యాపారాల్లో కొన్ని రకాల సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. పనిపైన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉండాలి. సమయాన్ని వృధా చేసుకోకూడదు. సహోద్యోగులతో అనవసరమైనటువంటి వాదనలకు దిగకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ఉండాలి. ఆర్థికంగా నిర్లక్ష్యంగా ఉంటే కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. నష్టాలు కూడా సంభవించేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను వెంటనే మీరు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వకూడదు. శక్తికి మించినటువంటి పెట్టుబడులు పెట్టకూడదు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉత్సాహంగా ఉన్నప్పటికీ విమర్శలు కొంత ఇబ్బందులకు దారితీస్తూ ఉంటాయి. ముఖ్యంగా అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి చోట ఎక్కువగా మీరు స్పందించకుండా కాస్త దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో కూడా అనవసరమైనటువంటి వాదనలకు దిగకూడదు. శాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఎంత మానసికమైనటువంటి స్థిరత్వాన్ని మీరు పొందుతూ ఉంటారో అంతే స్థాయిలో శుభాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. చక్కగా విలువైనటువంటి సమయాన్ని జాగ్రత్తగా మీ యొక్క మానసికమైనటువంటి స్థితిని పెంచుకేందుకు ఉపయోగించుకోండి. యోగా చేయటము, ధ్యానం చేయటము, ప్రశాంతంగా ఆలోచించటము, ఇటువంటి కార్యక్రమాలకు ఈ వారాన్ని మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే చాలా శుభాలు కూడా మీకు కలిసి వస్తూ ఉంటాయి. మీరు తీసుకోబోయేటటువంటి ఆహార విషయాల్లో కూడా నాణ్యతను పాటించాలి. సమయానికి భోజనం చేస్తూ ఉండాలి. సమయానికి విశ్రాంతిని కూడా తీసుకుంటూ ఉండాలి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు లేకపోతే సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో కన్యారాశి వారు పరమేశ్వరుని ఆరాధించే ప్రయత్నం చేయాలి. శివాభిషేకం చేసుకోవటం, అలాగే విశ్వనాథ అష్టకమును పారాయణం చేసుకోవటం ద్వారా ఎన్నో రకాల సమస్యలకు మీకు మార్గాలు లభిస్తూ ఉంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మీకు తోడవుతుంది.